మెగా 9 టీవీ. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులు ఇప్పటికే రిటైర్ అయిన పెన్షనర్లు ఫిబ్రవరి 1వ తారీఖు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమ తలరాత మారుతుందని వారు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా EPS 95 స్కీమ్ కింద పెన్షన్ పొందుతున్న వారికి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ప్రస్తుతం ఇస్తున్న ₹1000 నామమాత్రపు పెన్షన్ ను ఏకంగా 7,500కు పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈసారి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న వార్తలు వస్తూ ఉండటంతో ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటామన్న ధీమా వ్యక్తమవుతోంది. అసలు ఈ డిమాండ్ వెనుక ఉన్న కథ ఏంటి? బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయి? పెన్షనర్లకు కేంద్రం ఇవ్వనున్న వరాలేంటి? 2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను ₹1000గా నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరలు ఆకాశాన్ని తాకినా పెన్షన్ మాత్రం పెరగలేదు. దీనిపై నేషనల్ అజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్లు ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. వారి ప్రధాన డిమాండ్లలో మొదటిది కనీస పెన్షన్ను నెలకు 7,500కు పెంచాలి. దీనికి DAను లింక్ చేయాలి. అంటే ధరలు పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా పెరగాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. అయితే తాజా నివేదికల ప్రకారం రాబోయే 2026 నుంచి 2027 బడ్జెట్లో ఈ డిమాండ్లకు మోక్షం లభించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ₹1000 పెన్షన్తో కనీసం మందులు కూడా కొనలేని పరిస్థితి. అదే ₹7,500 ప్లస్ DA ఇస్తే వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా బతికే అవకాశం కలుగుతోంది. దేశవ్యాప్తంగా సుమారుగా 78 లక్షల మంది పెన్షనర్లు ఈ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు విషయంలో జాప్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఒక వేదికగా తీసుకుని పెన్షనర్లకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. పెన్షనర్లకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు సమాచారం. వీరు నామమాత్రము రుసుముతో పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంటేషన్, ఇతర సహాయం అందిస్తారు. దీనివల్ల వృద్ధులు, సీనియర్ సిటిజన్లు పదే EPFO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది కేవలం ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికే కాదు, ఇప్పుడు ఉద్యోగంలో ఉండి భవిష్యత్తులో రిటైర్ కాబోయే కోట్లాది మంది ప్రైవేటు ఉద్యోగులకు కూడా శుభవార్తే. EPFO పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ పెంపు వర్తిస్తోంది. అందుకే తమ జీవితం నుంచి కొంత భాగం పెన్షన్ ఫండ్ కు వెళ్తున్నప్పుడు రిటైర్ అయ్యాక గౌరవప్రదమైన పెన్షన్ పొందడం తమ హక్కు అని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివే బడ్జెట్ ప్రసంగంలో పెన్షనర్ల ప్రస్తావన వస్తుందా? ₹7,500 పెన్షన్ కల నిజమవుతుందా అనేది చూడాలి. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం ఒకే చెబితే ఖజానాపై అదనపు భారం పడినా సామాజిక భద్రత దృష్ట్యా ఇది చారిత్రక నిర్ణయం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.